వెనక్కి పండి మీరు కళ్యాణ్ సార్ మీరు వెళ్ళండి. త్వరలో వైద్య మంది కూడా అన్న ఫోన్ చేస్తున్నాడు. మా మిత్రుడైనటువంటి నా సోదరుడైనటువంటి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి షేక్ రియాజ్ గారికి ఏపీ లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్గా రావటం ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా ముందు ముందు అతను ఆ పదవిని ఎంతో ఉన్నతాలుగా తీసుకెళ్తాడని, మంచి పని చేసి దాంట్లో మంచి పేరు సంపాదిస్తాడని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి మా జిల్లాలో మా శ్రేయోభిలాషి మా సోదరుడు ఈ జిల్లాకి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి షేక్ రియాజ్ గారికి రాష్ట్ర లైవ్ స్టాక్
డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు కూటమిలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, వారి బీజేపీలో నుండి పురంధేశ్వరి గారు, వీరి ముగ్గురు ఆధ్వర్యంలో మా రాష్ట్ర పదవి ఈరోజు రియాజ్ గారికి రావటం జనసేన మహిళలు కానీ జనసేన నాయకులు కానీ ఈరోజు ఎంతో ఉత్సవంగా ఒక పండుగ వాతావరణంగా నేను సంతోషిస్తున్నా. మా కూటమిలో నుండి నేను తెలుగుదేశం పార్టీలో కానీ గతంలో నేను వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా రియాజ్ గారిని దగ్గరగా చూసిన వ్యక్తి, కష్టపడే వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో మేము చూసాం, ఆయనతో నడిచాం. ఆయన అప్పుడు ఉన్నటువంటి గెలుపుల్లో చాలా ప్రధాన పాత్ర పోషించారు. ఈరోజు ఎన్నో ఒడిదుడుకులు చాలామంది జనసేన పార్టీని రియాజ్ గారు కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారితో నడవటం, ప్రజారాజ్యం పార్టీతో అప్పుడు కానీ ఇప్పుడు జనసేన పార్టీలో పెట్టినప్పటి నుంచి కూడా ఎన్నో కష్ట సుఖాల్లో మరి పార్టీని నడిపించి ఎంతోమంది ఈ చిట్టంప్రసాద్ గారు కానీ అలానే మన అన్నగారు యూనస్ గారు కానీ అలానే రాంబాబు కానీ రాజేషు కళ్యాణ్ గారు అలాగా చెప్పుకుంటూ పోతే చాలామంది మహిళలు నాయకులు పాపం వీళ్ళందరూ కూడా రియాజ్ గారు పక్కన వాళ్ళు ఎన్నో అవమానాలు గతంలో ఉన్న ప్రభుత్వంలో జనసేన పార్టీని ఒక పిల్లసేన పార్టీగా రియాజ్ గారిని కానీ లేదు ఆ పార్టీని వెంటుంటే మేము కూడా ఆ పార్టీలో మేము ఉన్నప్పుడు కూడా బాధపడ్డాం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా చాలా చిన్నగా ఎదుగుతూ వచ్చింది. అలానే ఒక జనసేన పార్టీ కూడా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. పదవులు లేకపోయినా కూడా ఆయన సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా టీడీపీ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. వారు అండగా ఇప్పుడున్నప్పుడు అప్పుడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మరి ఈ రాష్ట్రంలో మన జరిగినటువంటి 2024 ఎన్నికల్లో షేక్ రియాజ్ గారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులందరి గెలుపుకి ఆయన పడిన కష్టం ఊరకపోలేదు. కొద్దిగా లేట్ అయినా కూడా సెకండ్ ఫేజ్లో మంచి రాష్ట్ర స్థాయిలో పదవి గుర్తించినందుకు మరి కూటమి నుండి పెద్దలందరికీ కూడా అధిష్టానానికి అందరూ కూడా మీడియా తరపున నా నమస్కారాలు తెలియజేస్తూ ఇలాగా ఇంకా కూడా చాలామంది వారితో పాటు నడిచిన వాళ్ళందరూ కూడా మంచి పదవులు వస్తాయని ఆశిస్తున్నాను. ఆయన శ్రేయభిలాషిగా అందరికీ కూడా ధన్యవాదాలు. మా అన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు రియాజ్ అన్న గారికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన సందర్భంగా మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో ఏళ్ల కష్టం ఒక అభిమాని నుంచి ఆయన వెంట నడిచి అలానే ఆయనతో పాటు ఆయన రాజకీయ ప్రయాణం కూడా ఒక కార్యకర్తగా ఒక సైనికుడిగా ఆయన వెంట నడిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచిన వ్యక్తి రియాజ్ అన్న. అలాంటి వ్యక్తి సారథ్యంలో గడిచిన 10 ఏళ్లలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలులో పాలకపక్షం జగన్ రెడ్డి గవర్నమెంట్లో కానీ జరిగిన అన్యాయాలు కానీ పోరాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు కష్టానికి తగిన ఫలితం రావటం మా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీర మహిళలందరికీ ఆనందంగా ఉంది. ఇలానే ఆయన రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని. ఒకటి మాత్రం నిజం, కష్టం ఎక్కడికి పోదు. ఎవరు పడిన కష్టానికి దేవుడు ఆ ప్రతిఫలం ఇస్తారు. ఖచ్చితంగా కష్టం పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అటు ఇటుగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, అలానే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేసిన వ్యక్తి రియాజ్ అన్న. ఈరోజు ఇలాంటి జరుపుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది. రేపు ఆయన్ని వచ్చే రోజుల్లో ఒక పండగలా రేపు ఇందాక తెలియగానే అసలుకి ఎంతో ఆనందంగా కలిసింది. ఆనందాన్ని వచ్చింది మాకు. ఆయన గడిచిన కూటమి ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళిన వ్యక్తి. సాధారణంగా ఉండే వ్యక్తులను కూడా మధ్యతరగతి నుంచి కుటుంబం వచ్చిన వ్యక్తులు మేమందరం రాజకీయ నాయకులం కాదు, అభిమానుల నుంచి కళ్యాణ్ గారి అభిమానుల నుంచి రాజకీయ నాయకులుగా రాజకీయ కార్యకర్తలుగా మారాము. అలాంటి వ్యక్తిని ప్రోత్సహించిన వ్యక్తి ఆయనకి ఈరోజు అలాంటి పదవి రావటం, ఆయన సారథ్యంలో ఇన్ని రోజులు పనిచేయటం, ఆయన సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ బలోపేతం కృషి చేయడం మాకెంతో ఆనందంగా వేసింది. ఆయన ఇంకా 12 పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ కంగ్రాచులేషన్ టు రియాజ్ అన్న, చైర్మన్ రియాజ్ అన్న. ఆ రోజు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి తోటి స్టార్ట్ అయిన ప్రయాణం ఈరోజు రాష్ట్ర లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్గా ఎదిగేదాకా తీసుకొచ్చారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారితో చేసిన జర్నీ మాత్రమే. ఒక సామాన్యుడిని ఈ రోజున రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్గా నియమించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మొదటగా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా
పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలు కష్టాలను ఓర్చుకుంటూ ఈ రోజున ఈ పదవి చేపట్టబోతున్నటువంటి మా రియాజ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ పదవి రావడానికి ముఖ్య కారణమైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాలు పడి ఎన్నో అవహేళనకు గురయ్యి ఈరోజు జనసేన పార్టీ తరఫున ఏపీ కార్పొరేషన్ లైవ్ స్టోర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన షేక్ రియాజ్ గారికి మేము చాలా ఆనందపడుతున్నాము. ఇలాగ రానున్న కాలంలో ఆయన ఇంకా మరెన్నో పదవులు పొందాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మెగా కుటుంబానికి అభిమానిగా స్టార్ట్ అయిన రియాజ్ అన్న జర్నీ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ గారి పక్కన యువరాజ్యంలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి, అలాగే జనసేన పార్టీ స్థాపింపబడిన దగ్గర నుంచి ఎన్నో ఒంగోలులో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని ఎప్పుడూ వెండదండగా ఉండి నడిపిస్తూ ఆయన ఎన్నో అవమానాలు ఓర్చుకున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో మాటలు పడ్డారు. అలాంటి ఈ ఒంగోలులో ఈ రోజున రియాజ్ అన్నకి చైర్మన్గా పదవి వచ్చినందుకు సంతోషంగా మేము ఈరోజు కేక్ కట్ చేసుకోవడం, అన్న ఇలాంటి పదవులు ఎన్నో సాధించి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.